హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దూరవేటి గారు రచించిన మాతృనిధి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గుమ్మంలో శ్రీమతి చిరునవ్వు ఆహ్వానం చూసి ఆశ్చర్యపోయాడు మాధవరెడ్డి. వచ్చింది తన ఇంటికేనో కాదోనన్న అనుమానం పీకుతుండగా మెల్లగా డ్రెస్ మార్చుకొని కాళ్ళు కడుక్కొని అలసటగా సోఫాలో వాలాడో లేదో కాఫీ కప్పుతో ప్రత్యక్షం శ్రీమతి సావిత్రి. బిత్తరపోతూ కాఫీ కప్పు అందుకున్నాడు రెడ్డి. ఏమిటి రోజున అర్ధాంగి సావిత్రిని తలదన్నే విధంగా ప్రవర్తిస్తోంది? ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చిన తనను పట్టించుకోకుండా పక్కింటి పల్లవితోనో నట్టింటి టీవీతోనో కాలక్షేపం చేస్తూ అరిచి గీపెట్టేదాకా ప్రతిస్పందించని అర్ధాంగి లక్ష్మి ఈరోజు ఇలా ఆలోచనలతో సతమతమవుతూ కాఫీ కప్పు నోటికి అందించబోయాడు. ఏమండి, మన ఇంటికి వెళ్దామండి. ఇదేంటి, దీనికి మెంటలా? ఇప్పుడున్నది మన ఇంట్లోనే కదా అని ఆశ్చర్యపోతూ ఆవిడ మొహంలోకి చూశాడు. అదేంటి అలా చూస్తారు? అదేనండి మన ఇల్లు, మన ఊళ్ళో నందిగాంలో అత్తయ్య సంబాలించి పట్టుకోబట్టి సరిపోయింది గాని కాఫీ కప్పు చేజారిపోయేదే. ఇదేంటి ఎన్ని షాకులిస్తోంది? నోరు తెరుచుకొని కాఫీ తాగడం కూడా మరిచి భార్యను చూడసాగాడు మాధవరెడ్డి. అట్లా ఆశ్చర్యపోతారేంటి? ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. చాలా విషయాలు మాట్లాడాలి. ఏదో పని ఉన్నట్టు కిచెన్లోకి వెళ్ళింది సావిత్రి. మాధవరెడ్డి కాఫీ తాగడం పూర్తి కాగానే తలుపు దగ్గరగా వేసి లోపలికి రండి అంటూ అతని చేయి పట్టుకుని బెడ్రూంలోకి తీసుకెళ్ళింది. అలసటతో బెడ్ మీద వాలాడు రెడ్డి. అతని కాళ్ల వద్దే కూర్చుంది ఆమె. రేపెళ్దామా నందిగాంకి? భర్త కళ్ళల్లోకి చూసింది. రేపేనా? రేపు మంగళవారం అష్టమి, పైగా వర్కింగ్ డే కదా. వేళ్ల మీద అన్నీ లెక్క పెడుతూ అన్నాడు. ఎప్పుడు ఊరికెళ్లాలన్నా ఏదో వంకతో అడ్డుకోవడమే సావిత్రికి తెలుసు. ఆ కళలో ఆమె తర్వాతనే ఎవరినైనా చెప్పుకోవాలి. తల్లితో తనకున్న అనుబంధాన్ని నిర్దాక్షిణ్యంగా తుంచగలిగిన అతి సమర్థత ఆమెది. నందిగామన్నా అత్తగారన్నా అంత ఎత్తునెగిరే సావిత్రి ఈ విపరీత ప్రవర్తన అతనికి అంతు చిక్కడం లేదు. మనింటికి మనం వెళ్ళడానికి తిథులు వారాలు చూస్తామా? ఇక ఆ బోడి ఆఫీసు ఓ 2 రోజులు వెళ్ళకపోతే కొంపలే అంటుకోవు. నందిగం వెళ్ళడం ఎంత అత్యవసరమో ఆమె మాటలు చెప్పకనే చెబుతున్నాయి. ఆమె మాటలు అతన్ని ఆశ్చర్యంతో పాటు బాధకు లోను చేశాయి. ఆఫీసు అతనికి దేవాలయం, వృత్తి దైవం, పని భగవదార్చనగా భావించే మాధవరెడ్డి అంటే తోటి వాళ్ళందరికీ గౌరవం. ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇవ్వాల్సి వస్తే ప్రతి సంవత్సరము అతనికి అది దక్కుతుంది. తన వృత్తిని వ్యవస్థని విమర్శించే వాళ్ళంటే అతనికి సరిపడదు. సావిత్రి స్థానంలో మరొకరుంటే మంచి క్లాసు పీకేవాడు. వెళ్దామండి అతని ఆలోచనల్ని చెదరగొట్టింది ఆమె. అసలు దీనికి ఇంటికెళ్లాలన్న ఆలోచన రావడమే గొప్ప. ఈ వంకతో 2 రోజులు అమ్మ వద్ద గడిపే అదృష్టమైతే లభిస్తుంది కదా. సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి సెలవు సంగతి చెప్పచ్చు అనుకుంటూ ఇంతకు పనేంటో అడిగాడు. అవన్నీ తర్వాత చెబుతా, మీరు అనండి ఆమె అభ్యర్థన. అతని అంగీకారం. హైదరాబాద్ నుండి పటాన్చెరు వెళ్లే బస్సులో కూర్చున్న తర్వాత గాని అసలు సంగతి చెప్పలేదు సావిత్రి. ఆ సంగతి విన్నాక వెళ్లకపోతే బాగుండననిపించింది మాధవరెడ్డికి. అమ్మ 70 2 కొడుకులున్నా ఎవరూ దిక్కులేని దానిలా జీవితంతో ఒంటరి పోరాటం చేస్తూ ఆ పల్లెటూళ్ళలో బ్రతుకు వెళ్లదీస్తోంది. ఏడాదికోసారి చుట్టపు చూపుగా వెళ్లి పలకరించి రావడం, అది తనొక్కడే. పిల్లలిద్దరూ చదువుల పేరుతో, సావిత్రి అనారోగ్యం పేరుతో తప్పించుకుంటూ ఉంటారు. అప్పుడైనా మొక్కుబడి చెల్లింపే తప్పితే ఆ కన్నతల్లి మనసు పొరల్లోని చెమ్మను ఏనాడైనా తను అర్థం చేసుకున్నాడా? అత్తగారంటే చెత్తబుట్టగా భావించే శ్రీమతి ఏదో ఒక విధంగా తను అనుకున్నదే సాధించి తీరడానికి అలవాటు పడింది. తను బలవంతంగా అమ్మను తమతో పాటు ఉంచుకున్నా సూటిపోటి మాటలతో ఆమె ఆత్మాభిమానానికి తూట్లు పొడిచింది. అభిమానవంతురాలైన అమ్మ బతుకున్నన్ని రోజులు స్వతంత్రంగా తన ఇంటినే ఉంటానని, ఏ కొడుకింటికి వెళ్లనని శపథం చేసేలా ప్రేరేపించింది. ఆ పల్లెటూళ్ళలో అమ్మ ఏ పూట తింటుందో, ఎట్లా తలదాచుకుంటుందో, ఆరోగ్యం ఎట్లా ఉంటుందో, తాతల నాటి ఇల్లు, సేద్యానికి అంతగా పనికిరాని 10 ఎకరాల పొలం, వానలు బాగా పడితే ఏవో 4 గింజలు పండుతాయి. ఎంత కష్టమున్నా ఎవరినీ నోరు తెరిచి అడగని అభిమానవంతురాలు ఆమె. తనుగాని తమ్ముడుగాని ఏనాడు పట్టించుకోలేదు.
కోతవేట దూరంలోని హైదరాబాద్లోని తన పరిస్థితే ఇట్లా ఉంటే ఎక్కడో బెంగళూరులో ఉండేవాడి గురించి చెప్పేదేముంటుంది? ఇటువంటి పరిస్థితుల్లో అమ్మను చూడటానికి వెళ్తున్నాం. కాదు కాదు, ఆ మాటంటే ఆత్మవంచనే అవుతుంది. ఆ వంకతో లక్షల ఆస్తిని సొంతం చేసుకోవాలని దురాశతో వెళ్తున్నాం. హఠాత్తుగా సంక్రమించబోయే ఈ ఆస్తి రియల్ ఎస్టేట్ పుణ్యం. హైదరాబాద్ చుట్టూ 50 కిలోమీటర్లు దాటి శరవేగంగా దూసుకుపోతున్న ఈ వ్యాపారం పటాన్ చెరువుకు దగ్గర దాకా ఎప్పుడో వచ్చింది. మెయిన్ రోడ్ దాటి పక్కదారిలోకి విస్తరించింది. పటాన్ చెరువుకి పట్టుమన 10 కిలోమీటర్లనే లేదు తమ ఊరు. ఆ ఊరికి దగ్గరలో ఓ మార్వాడి ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడికి అడ్డంగా ఉన్న పొలాలను కొని రోడ్డు వేసుకుంటున్నాడు. ఆ పొలాల్లో తమ పొలం కూడా ఉండటం ఈ యోగానికి కారణం. ఈ సమాచారమంతా ఊళ్ళోని ఓ శ్రేయోభిలాషి ద్వారా సావిత్రికి చేరింది. అతనే తమ్ముడు కేశవరెడ్డికి తెలియజేశాడట. ఇది ఈ హఠాత్ ప్రయాణానికి, అత్తపట్ల కోడలి అభిమానానికి నేపథ్యం. గవ్వకు పనికిరాదనుకుని అసలు ఆ పొలం ఉనికినే మర్చిపోయిన వేళ లక్షలు గుమ్మరిస్తుందంటే సావిత్రి ఆలోచన సరళి మారడంలో ఆశ్చర్యం లేదు. కాని అమ్మను ఆదరించని మాకు ఆస్తిని అనుభవించే హక్కెక్కడిది? పైగా అది పూర్తిగా అమ్మ ఆస్తే. తమ చిన్నప్పుడే నాన్న చనిపోతే మా తాత ముత్తాతలు అమ్మకు రాసిచ్చిన పొలం. దాని మీద సర్వహక్కులు అమ్మవే. మాధవరెడ్డి ఊహించినట్లే నందిగాంలో రకరకాల అనుభవాలు అతన్ని చుట్టుముట్టాయి. అమృతం వంటి అమ్మ ప్రేమలో ఏ కల్మషమూ లేదు. కాని ఆమె చూపులో మాత్రం అమ్మ కంటే ఆస్తే గొప్పది కదరా అన్న ప్రశ్న తాండవించినట్టు అనిపించింది. ఆ రోజు రాత్రే తమ్ముడు కేశవరెడ్డి కూడా రెక్కలు కట్టుకుని వచ్చి వాలాడు. చుట్టుపక్కల అమ్మలక్కలంతా, ఏ నాయనా, ఇన్నేండ్లు మీ అమ్మ గుర్తుకు రాలేదు గాని ఇయాళ పైసలు చూసేటప్పటికీ ప్రేమ పుట్టుకొచ్చినది అంటూ మొహం మీదనే అనేశారు. అయితే మాత్రం కన్నతల్లి ఆస్తిని ఏటిపాలు చేసుకుంటారా? వాళ్ళ ఆస్తి కోసం వాళ్ళు వచ్చిండ్రు, తప్పేమున్నది అంటూ మగపురుషులు సమర్థించారు కూడా. వాళ్ళను పిలిపించిన మధ్యవర్తి సదరు యాదగిరి రహస్య సమావేశం ఏర్పాటు చేసి విషయం అంతా చెప్పాడు. చూడుండ్రి రెడ్డి సాబ్, పుణ్యానికి పైసలొస్తున్నాయంటే ఎక్కడ లేనోడు కూడా తయారవుతాడు. మీరు ఏ మాత్రం ఆలస్యం చేసినా ఈ ఆస్తి మీకు గాకుండా పోతుంది. 3 రోజుల కిందట మీ మేనమామ కొడుకు నర్సిరెడ్డి వచ్చి, ఆ భూమి మాది, మా తాత మా ఎత్తకు బతకనీకి రాసిచ్చుండు. ఆమె బతుకున్నంతకాలం మంచి చెడ్డ నేనే చూసుకుంటా. కొడుకులు యాడున్నారు? కాయిదాలు కూడా నా పక్షానే ఉన్నాయి. కాదంటే కోటుకోత. మొసల్ది ఎక్కువ నగరాలు చేస్తే ఆయంత గొంతు పిసికి పోలీసులకింత మేత పడేస్తే అయిపాయే. ఎవడు అడ్డమొస్తాడో చూస్తా. ఆయిల్ ఫైల్ మాట్లాడిపోయిండు. భూమి మీ అమ్మ పేరున్నది. మిమ్మల్ని గాదరేటోడెవడు? ఆమె ఒంటిగా ఉంటుందంటాని ఎవడన్నా భయపెట్టి బెదిరించి ధంకి ఇయడానికి చూస్తారు. వాడు ఆ జీతూ సెట్ను కూడా గలిస్తే దిట్టి పంపించిండట. అది వేరే సంగతి అనుకోండి. రేపు మా సేట్ వస్తాడు, కలిసి అన్నీ మాట్లాడదాం. మీరు దూరానుంటారు. ఎట్లో వచ్చినోళ్ళు వచ్చిండ్రు. ఒకరోజు వెనక ముందైనా పని పూర్తి చేసుకునే పొండ్రి అంటూ ఉచితమైన సలహాలిచ్చి తను ఇంతగా కష్టపడుతున్నందుకు ఎంత చెల్లించాలో కూడా చెప్పాడు కొసమెరుపుల. మాధవరెడ్డి కేశవరెడ్డి కూడా అతని ప్రతిపాదనను కాదనలేదు. నగరాల్లో అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతకు 10 రెట్లు లాగుతారు. యాదగిరి చెప్పినట్టే మరుసటి రోజు జీతు సెట్ వచ్చాడు, వెంట ఒక లాయర్ని తీసుకొని. అతను కండిషన్స్ చెప్పాడు, లెక్కలు చేశాడు. 80 లక్షల 26,000 అయ్యింది. ఈ వ్యవహారం ఒక పక్క సాగుతుండగానే నర్సిరెడ్డి నలుగురిని వెంటబెట్టుకొనొచ్చి ధూమ్ధాం చేసిపోయాడు. కేశవరెడ్డి మంచి మాటలతోనే అతనికేదో సర్ది చెప్పి పంపించాడు. తర్వాత యాదగిరిని కూడా అడిగిన కమిషన్తో సంతృప్తి పరిచారు. 10 రోజుల్లో డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునేటట్టు ఒప్పందం చేసుకున్నారు. కేశవరెడ్డికి మళ్లీ రావడం కష్టమవుతుందని మరుసటి రోజే పత్రాలు సిద్ధం చేయించి అతని సంతకాలు తీసుకున్నారు. బిడ్డలిద్దరూ బయలుదేరి వెళ్తుంటే చేరబిలిచింది తల్లి వనజమ్మ. నాయనా మధు, కేశా, ఏ కారణంగా అయితేనే మీరు నా వద్దకొచ్చిండ్రు. 3 రోజులు నా కండ్ల ముందున్నారు. నాకంతే చాలు. నేను బతుకుండంగా మళ్ళొస్తారో రారో. ఆమె కళ్లల్లో హఠాత్తుగా నీళ్లు, కొడుకుల గుండె పొరల్లో తడి. కాని వచ్చే పండుగకు పిల్లలందరినీ తీసుకురండి, ఒక్కసారి చూపించుకుని తీసుకుపోండి. ఆమె కంఠం గంభీరంగా మారింది. నేను రాగి ఆకులాగా రాలిపోవాలనుకున్నదానే గాని
ఈత జగ్గలాగా పట్టుకొని ఏలాడేదాని కాను. కాలు చేయి సక్కుగుండంగానే ఆ దేవుడు నన్ను తీసుకుపోవాలే. మీరు మాత్రం మీ కష్టాన్ని నమ్ముకోండి బిడ్డ. మీది గానిదాని గురించి ఆశ పెట్టుకోకుండ్రి. సల్లంగా బతుకుండి నాయనా, మనసారా ఆశీర్వదించి పంపింది. ఆ తల్లి వాక్కు నిజమైంది. 6 నెలలు తిరగకుండానే అమరలోకం చేరింది. కొడుకులు కూడా అంతకుముందు పండుగకు పిల్లపాపలతో ఆమె కళ్ల ముందు తిరిగి ఆమెను తృప్తిపరిచారు. కోడళ్ళు ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రేమాదరాలు పంచారు. ఆమె అంతిమయాత్రలో ఊరంతా పాల్గొన్నది. తల్లి మంచితనాన్ని, గుణగణాలను, ఆమె పడ్డ కష్టాలను వచ్చిన వాళ్లంతా తలుచుకుంటుంటే మాధవరెడ్డి గుండె చెరువయ్యింది. పసపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. కేశవరెడ్డి అమ్మను సరిగా చూసుకోలేని తన అసక్తతకు సిగ్గుపడ్డాడు. కోడళ్ళు తాము పొరపాటు చేశామేమో అనుకున్నారు. మనవండ్రు మనవరాళ్లకి వాళ్ల తల్లిదండ్రులపై తేలిక భావం ఏర్పడింది. వనజమ్మ చనిపోయిన 14వ రోజు ఆమె ఆస్తి విషయమై సమావేశమయ్యారు మాధవరెడ్డి, సావిత్రి, కేశవరెడ్డి, శ్రీదేవి. తల్లి బతుకున్నన్ని రోజులు ఆ ఆస్తి పట్ల వాళ్లకే అధికారం చెల్లదని ముందే రాయించి ఉండటానా అన్ని రోజులు ఓర్పు వహించక తప్పలేదు. లాయర్ వచ్చాడు. 4 పెద్ద మనుషులు పిలిపించబడ్డారు. ఆస్తి పంపకం ఏ గొడవ లేకుండా హుందాగా జరగాలని, పరస్పరం అందుకు సహకరించుకోవాలని అన్నదమ్ములు ముందే అంగీకారానికి వచ్చినందువల్ల తల్లి అభిప్రాయం ప్రకారమే అన్నీ జరిపేందుకు తమ ఆమోదాన్ని తెలిపారు మాధవ, కేశవులు. అందరూ ఉంటుండగానే లాయర్ వీలునామా చదివాడు. నా 2 కొడుకులు నా 2 కళ్లలాంటి వాళ్లే. వాళ్లకు నా ఆస్తి సమానంగా పంచాలి. కాని నేను తీసుకొచ్చిన ఆస్తి ఏదైనా ఉంటే అది వాళ్లకు ముందే ఇచ్చేశాను. ఇది మంచితనం కావచ్చు, గుణం కావచ్చు, మరేదైనా కావచ్చు. వాళ్ల చదువుకు ఏనాడు ఏ లోటు రాకుండా చూసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు తమ కాళ్ల మీద తాము నిలబడటమే కాక 10 మందికి ఆధారం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు. అందుకే ఈ ఆస్తి వాళ్లకు అవసరం లేదు. ఉలిక్కి పడ్డారంతా. లాయర్ కొనసాగించాడు. నేనుంటున్న ఇంట్లో వాళ్ళు ఉండలేరు. అందుకే నేను బ్రతుకున్నన్నాళ్ళు నాకు తోడుగా ఉన్నా పరమయ్య కుటుంబానికి అది చెందుతుంది. ఇక డబ్బు, ఈ ధనం వృధా కావడానికి వీల్లేదు. ఈ డబ్బు మాతృనిధి పేరుతో ఒక జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీ ప్రతి సంవత్సరం ఓ అనాథ తల్లికి, అంటే బిడ్డలు లేకున్నా ఉన్నా పట్టించుకోకుండా దిక్కులేని బతుకుతున్న అమ్మలకు చెందేటట్లు చేయండి. నా పెద్ద కొడుకు మాధవరెడ్డి ఈ పనికి తగిన వాడని నా నమ్మకం. అతను ఒప్పుకోకపోతే ఈ కింద వాళ్లు ధర్మకర్తలుగా వ్యవహరిస్తారు. నో! హిస్టీరిక్గా అరిచారు సావిత్రి, కేశవరెడ్డి, శ్రీదేవి. గంటసేపు నానా గొడవ జరిగింది. లాయర్ మీద విరుచుకుపడ్డారు. అమాయకులైన పరమయ్య కుటుంబాన్ని నానా దుర్భాషలాడారు. పదండి, ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇక్కడ కూర్చున్నారు? అది తల్లి కాదు, మీరు కొడుకులు గారు. ఇంతకు మిమ్మల్నది మీ తండ్రికే గనదా? షటప్! సావిత్రి చంప చెల్లుమంది. మాధవరెడ్డి దాదాపు అరిచినట్టే అన్నాడు. మీకంతా డబ్బు పిచ్చి పట్టింది. మా అమ్మ ఆలోచించిన దాంట్లో ఆవగింజంతైనా తప్పులేదు. ఆమె నిర్ణయాన్ని తూచా తప్పకుండా నేను పాటిస్తాను. నా తల్లిలా దిక్కులేని జీవితం గడపకుండా కొంతమంది తల్లులకైనా సాయపడతాను. మా అమ్మ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. ధారాపాతంగా వర్షిస్తున్నాయి అతని కళ్ళు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.